ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 19వ వచనం. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ప్రియ కుటుంబీకులారా, ప్రతి ఉదయకాలము కూడా ఇట్టి రీతిగా ప్రభు ఎడల భయభక్తులు కలిగి ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు. ఇదే సమయంలో మీ కుటుంబాలలో జరుగుతున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాకాంక్షలు మేము అందజేస్తున్నాం. ప్రతి దినము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరందరూ ప్రార్థన చేయాలనే ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదువుకున్నాం. ఈ దేవుని యొక్క వాక్య అంశము నూతన సంగీతం.
కొద్ది దినాలు నూతన సంవత్సరము నూతన మాసము కొరకు నూతనత్వము ఎలాగో మనం కలిగి ఉండాలో ప్రతి దినము ఒక్కొక్క అంశము మీద క్లుప్తంగా దైవవాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము కదా. మరి నూతన సంగీతాన్ని మనం కలిగి ఉండాలి. ఈ యొక్క సంగీతము లేక కీర్తనలు లేక ఈ పాటలు ఎప్పుడు మన మనస్సులోకి వస్తాయి, ఎప్పుడు అవి మన పెదాల మీద పలుకుతూ ఉంటాయి అని ఆలోచన చేస్తే మనస్సులో కలిగిన ఉల్లాసము, మనసులో కలిగినటువంటి సంతోష ఆనందాలను బట్టి మనకు తెలియకుండానే అవి పెళ్ళుబుగుతూ ఉంటాయి ప్రియులారా. అందుకనే ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలు మన సంగీతము మార్పు చెందాలి. ఒకవేళ ఇంతవరకు లోక సంబంధమైన సంగీతాలు మనం వింటున్నామా, మనం వినిపిస్తూ ఉన్నామా అని ఒకసారి ఆలోచన చేసుకుందాం. వేదాంత విద్య హైదరాబాద్లో మేము అభ్యసించేటప్పుడు మాతో చదివే ఒక స్నేహితుడు చెప్పిన మాట, నేను వేదాంత విద్యకు రాకముందు లోక సంబంధమైనటువంటి మంచి సంగీతాలు వినిపించేవాడిని, మంచి పాటలు పాడేవాడిని. చక్కటి పాటలు నేను లోక సంబంధమైనవి గిటార్ మీద ప్లే చేస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చాను, ప్రభు పాదాలు ఆశ్రయించాను, ప్రభు కొరకు నేను జీవించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి వాటన్నిటినీ విడిచిపెట్టి నా సంగీతాన్ని దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు ప్రభువు కొరకు నేను వినియోగించుకుంటున్నాను అని మా స్నేహితుడు చెప్పటం అనేది నేను ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు ప్రియులారా. దేవుడు ఒకవేళ మనలో చాలామందికి మంచి గాత్రాన్ని ఇచ్చాడు, మంచి కంఠస్వరాన్ని ఇచ్చాడు, మాధుర్యత ఇచ్చాడు. కానీ ఉదయకాలపు ఆరాధన నూతన సంవత్సరంలో ఒక ఆలోచన చేద్దాం. మనం ఏ విధంగా మన యొక్క స్వరాన్ని దేవుడిచ్చినటువంటి తలాంతులు సంగీతము లోకము కొరకు వినియోగిస్తున్నామా, రక్షకుడైన క్రీస్తు ప్రభు కొరకు వినియోగిస్తున్నామా? మనకు మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీతిమంతుని ఇంటిలో రక్షణను గురించిన సునాదాలు వినిపిస్తాయట. ప్రతి గృహములో కూడా ఇది క్రైస్తవ గృహము అని ఇతరులకు మనం చెప్పుకుంటే కాదు, కానీ ఆ గృహములో నుండి వినిపించే సుమధుర సంగీతాలు బయట ఉన్నవారు, విన్నవారు, వెళ్ళేవారు గుర్తించేలా మనము మన కుటుంబాలు ప్రభు యొక్క సన్నిధిలో కలిసి పాడుచూ ఉంటే, ఆలాపిస్తూ ఉంటే ఇది క్రైస్తవ కుటుంబం అని ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి ప్రియులారా. పాత సంవత్సరంలో ఉన్నవి అలవాట్లు అన్నీ విడిచిపెట్టేద్దాం. ఎప్పటి నుంచి అయినా దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవిద్దాం. మన సంగీతాన్ని నూతనపరుచుకుందాం, నూతన సంగీతాన్ని ప్రభువు కొరకు ఆలాపిందాం ప్రియులారా. అందుకనే ఈవేళ దైవవాక్యము ఈ విధంగా హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. 19వ వచనములో, ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి. మాటలతో కాదు, వార్నింగ్స్తో కాదు, హెచ్చరికలతో కాదు. దేనితో మనం హెచ్చరించుకోవాలట? పాటలతోనూ, సంగీతముతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతో. ఆత్మ సంబంధమైన ఎంత మంచి మాట ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క పాటలు, కీర్తనలు, సంగీతము వింటూ ఉన్నప్పుడు మన హృదయములో సంతోషం ఉట్టిపడాలి, మన ముఖములో సంతోషము కల్పించాలి, మన హృదయములో సంతోషం కల్పించాలి, మన జీవితంలో సంతోషం కల్పించాలి. అంటే ఆ పాటలు లోక సంబంధమైనవి కాదు ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు.
ఆత్మ సంబంధమైన పాటలు, సంగీతము మనం పాడుకుంటూ ఉన్నప్పుడు, ఇతరులకు వినిపిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు ఆ సంగీతాలలో ఆయన కనిపించేటట్లుగా ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని భక్తుడు అంటున్నటువంటి మాట, ఆత్మ సంబంధమైన పాటలు, కీర్తనలు, సంగీతముతో ప్రభువును గూర్చి పాటలు పాడాలి, కీర్తించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా దేవుణ్ణి స్తుతించటానికి చక్కటి నాలుకనిచ్చాడు. నా నాలుక నీ నీతిని గురించి సలాపము చేయుచున్నది అంటాడు. దేవుడిచ్చినటువంటి ప్రతి అవయవము కూడా దేవుని స్తుతించేదిగా ఉండాలి, ఆరాధించేదిగా ఉండాలి, కీర్తించేదిగా ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు తన యొక్క రాజ్యంలోనికి మందస్సాన్ని తీసుకుని వచ్చినప్పుడు భక్తి పారవశ్యముతో, ఎస్కటసి అనే మాట వాడతాం, భక్తి పారవశ్యముతో తన యొక్క వస్త్రాలు వివస్త్రనైపోతున్న, జారిపోతున్నా, పైనుంచి మికాలు రాజకుమార్తె చూస్తూ ఉన్నప్పటికీ కూడా భక్తి తత్వముతో మునిగిపోయి సంగీత సునాదాలతో మందసము రాజ్యములోనికి వస్తూ ఉంటుండగా నాట్యము చేశాడు అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. ఈ యొక్క సంవత్సరం నూతన మాసములో ప్రభువునందు మన సంగీతము ఎలాగున్నది? సంగీతం అనగా ఏదో హార్మోనియం, గిటార్, కీబోర్డు, జాజ్, డ్రమ్స్ ఇవేవి మనం అనుకోవక్కర్లేదు. ఇవన్నీ కూడా మనం పాడుకుంటానికి మనకి ఇంటిలో అక్కర్లేదు. కానీ హృదయపూర్వకంగా ప్రభువుని, మన ధ్యానపూర్వకంగా మన సంగీతాన్ని మన కుటుంబాలు కలిసి ఆలాపిస్తూ ఉంటుండగా పరమందున్నటువంటి ప్రభు పరలోకము నుండి మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ నూతన సంవత్సరం, నూతన మాసం ఓ చక్కటి ప్రాక్టీస్ అనేది మనం చేద్దాం. ముగింపుగా ఆ ప్రాక్టీస్ ఇక్కడ అంటాడు, ఒకరికి ఒకడు కీర్తనలు మీరుతోను, సంగీతముతోను, ఆత్మ సంబంధమైన పాటలతో మీరు హెచ్చరించుకోవాలి, ప్రభువును గురించి పాడాలి, కీర్తించాలి. అలాగే ఈ నూతన సంవత్సరం, నూతన మాసం మనం ఎక్కడ కూర్చున్నా, ఎంతమంది కూర్చున్నా ప్రభువును కూర్చున్నటువంటి సంగీతాలలో నూతనపరచబడి, నూతనత్వాన్ని కలిగి, నూతనమైనటువంటి మార్గాలలో, నూతనమైన ఉద్దేశ్యాలు, తలంపులతో ప్రభువుని స్తుతించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినము నూతన సంగీతము కొరకు మాతో మీరు మాట్లాడారు. మా జీవితాలలో మేము బ్రతికి ఉన్న కాలమంతా అటువంటి నూతన సంగీతాలతో నాయన మిమ్మల్ని ఆరాధించటానికి కృప చేయండి. నాయన భక్తుడికి ఇచ్చినటువంటి గొప్ప పారవశ్యం మా జీవితాల్లో మాకు అనుగ్రహించాను. నాయన సంగీతాల ద్వారా నేను ధ్యానించడం మాకు నేర్పించాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు దీవించండి. అలాగనే ప్రభు స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో దుఃఖము, వేదన నాయనా వాటిని దూరపరచండి. ప్రభువా, నీ సన్నిధి నిత్యం మాతో ఉంచి ఒకరి కొరకు ఒకరు కలిసి ప్రార్థన చేయటానికి కృప చేయండి. మా దేశము కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తూ యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారము నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.